హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. ఈ రోజు నుంచి మన ఛానల్లో క్లాస్ వైజ్గా బయాలజీకి సంబంధించినది క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగానే. అందరూ చూడండి. తప్పకుండా ఈసారి మీరు డిఎస్సిలో టెట్లో మంచి స్కోర్ సాధించి జాబ్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాల నుంచి చూద్దాం. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ ఆహార పదార్థాల్లో మన శరీరానికి కొన్ని అవసరమైన అంశాలు ఉంటాయి. వాటిని మనం ఏమంటాం? పోషకాలు అంటాం. ఈ ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లనే మనం మాంసకృత్తులు అని కూడా అంటాం. అలాగే క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. వీటితో పాటు అదనంగా మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఆహార పదార్థం కిందనే లెక్క అన్నమాట. నెక్స్ట్, వివిధ ప్రాంతాల రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. పంజాబ్లో ప్రధాన ఆహారం ఏంటి? మొక్కజొన్న రోటీలు. అలాగే పప్పు లేదా మాంస పదార్థం ఏంటి? రాజ్మా. వీటినే కిడ్నీ బీన్స్ అంటాం. అలాగే కూరగాయలు ఏంటంటే సార్సన్ సాగ్, ఇంకా ఆవాల ఆకు కూర. ఆవాలు ఉంటాయి కదా, వాటి ఆకుని కూడా కూరలాగా వండుకుంటారు పంజాబ్ వాళ్ళు. అలాగే పెరుగు, ఇంకా నెయ్యి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే మన ప్రధాన ఆహారం ఏంటి? అన్నం, ఇంకా కందిపప్పు, రసాన్ని మనం ఏమంటాం? చారు అంటాం. అలాగే దొండకాయలు కూడా మన ప్రధాన కూరగాయల్లో ఒకటి. అలాగే మజ్జిగ, నెయ్యి, ఇంకా మనకెంతో ఇష్టమైన ఊరగాయ, దాన్ని ఏమంటాం మనం? ఆవకాయ అంటాం. అలాగే అన్ని ఆహార పదార్థాలు పోషకాలని కలిగి ఉంటాయా అనేది క్వశ్చన్ మార్క్. మరి కొన్ని సాధారణ పద్ధతి ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థం ఈ పోషకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు. ఎలాగంటే వాటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ముందు చూద్దాం. పోషకాల కోసం చేసే పరీక్షల్లో మాంసకృత్తులు, క్రొవ్వుల కంటే పిండి పదార్థాలని చాలా సులభంగా గుర్తించవచ్చు. అలాగే పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి. ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఇంకా స్టార్చ్ రూపంలో ఉంటాయి. ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్. ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి అని. ఏంటి? స్టార్చ్, ఇంకా చక్కెర. అలాగే పిండి పదార్థం కోసం పరీక్ష ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనకి ఏం కావాలి? సజల అయోడిన్ ద్రావణం కావాలన్నమాట ఈ పరీక్షకి. సజల అయోడిన్ ద్రావణం ఒకవేళ లేనట్లయితే మనం అప్పటికప్పుడు దాన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో సగం వరకు నీరు తీసుకొని దానికి టింక్చర్ అయోడిన్ చుక్కల్ని కలపాలి. మనకప్పుడు సజల అయోడిన్ ద్రావణం తయారైపోతుంది. దాని ద్వారా మనం పదార్థంలో పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవచ్చు. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థాన్ని తీసుకొని దానిపైన 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయడం ద్వారా ఏమవుతుంది? పదార్థం యొక్క రంగు మారుతుంది అన్నమాట. ఏ విధంగా మారుతుంది? బ్లాక్ లేదా బ్లూగా మారుతుంది. అలా మారినప్పుడు ఆ ఆహారంలో ఏమున్నట్టు? స్టార్చ్ ఉన్నట్టు. ఉదాహరణకి మనము బంగాళదుంపని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బంగాళదుంప మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి బంగాళదుంప ద్వారా కూడా మనం ఈ యొక్క పిండి పదార్థం పరీక్షను చేయొచ్చు. అలాగే బియ్యం పిండి ద్వారా కూడా మనం ఈ యొక్క పిండి పదార్థం పరీక్షని చేయవచ్చు. అలాగే ప్రోటీన్ కోసం మనము పరీక్ష చేయడానికి కాపర్ సల్ఫేట్ ద్రావణం, ఇంకా కాస్టిక్ సోడా ద్రావణం కూడా మనకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ లేనట్లయితే కాస్టిక్ సోడా ద్రావణం అలాగే కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా
కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. అలాగే 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్లో నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణం తయారవుతుంది. దీన్ని మనం కొద్ది మొత్తంలో తీసుకొని ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా నూరాలన్నమాట. ముద్దలాగా చేయాలి. చేసి దానికి 10 చుక్కల నీరు కలిపి బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలిపి బాగా కలపాలి. అలా కలిపి ఒక 5 నిమిషాలు కలపకుండా ఉంచినట్లయితే ఆ పదార్థం వాయిలెట్ రంగులోకి మారుతుంది. అలా మారినట్లయితే ఆ పదార్థంలో ప్రోటీన్లు ఉన్నవని మనం నిర్ధారణకు రావచ్చు అన్నమాట. అలాగే కొన్ని ఆహార పదార్థాలని మనం పరీక్షిద్దాం. కొవ్వులు ఉన్నాయా, మాంసకృత్తులు ఉన్నాయా, ఏమున్నాయో చూద్దాం. పచ్చి బంగాళదుంపలో ఏముంటాయి? మనకు బంగాళదుంపలో పిండి పదార్థం ఉంటుంది. అలాగే పాలల్లో ఏముంటాయి? మాంసకృత్తులు ఉంటాయి. ఇంకా క్రొవ్వు కూడా ఉంటుంది. పాలల్లో మీగడ ఉంటుంది కదా, నెయ్యి తీస్తాం మనం, అలా అన్నమాట. వేరుశెనగలో మనం నూనె ఉంటుంది, మనందరికీ తెలుసు. వీటిలో క్రొవ్వులు ఉంటాయి, అలాగే మాంసకృత్తులు కూడా ఉంటాయి. ఇక బియ్యం పిండిలో ఏముంటుంది? పిండి పదార్థం ఉంటుంది. వండిన అన్నంలో కూడా పిండి పదార్థాలు ఉంటాయి, ఇంకా కొన్ని లవణాలు ఉంటాయి. అలాగే ఎండి కొబ్బరిలో ఏముంటుంది? ఎండు కొబ్బరిలో క్రొవ్వు ఉంటుంది. ఎండు కొబ్బరిలో క్రొవ్వు ఉంటుంది. అలాగే కందిపప్పు పొడిలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. వండిన పప్పులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే కూరగాయ ముక్కల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, క్రొవ్వులు ఉండవు. అలాగే పండులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎందుకంటే స్వీట్గా ఉంటున్నాయి కదా కొన్ని పండ్లు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఉడికించిన గుడ్డులో మాత్రం ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ క్రొవ్వులని ఎలా పరీక్షించాలో చూద్దాం. ఒక కాగితాన్ని తీసుకొని చుట్టలాగా ఏం చేయాలి? కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని, ఏదైనా ఒక ఆహారాన్ని తీసుకొని కాగితాన్ని దాంట్లో నలిపినట్లయితే ఏమవుతుంది? నూనె మరక అంటుకుంటుంది. అలా అంటుకున్నట్లయితే ఆ మరక ద్వారా మనం ఏం చేయాలి? వెలుతురికి పెట్టి చూసినట్లయితే కాంతి స్పష్టంగా కనబడుతుంది. అలా స్పష్టంగా కనబడినట్లయితే క్రొవ్వు ఉన్నట్లు మనం నిర్ధారణకు రావచ్చు అన్నమాట. అలాగే నూనె మరక మనకు ఆహారంలో క్రొవ్వు ఉందని చూపిస్తుంది. అలాగే కొన్నిసార్లు నీరు కూడా ఉండొచ్చు కదా ఆహారంలో, అలాంటప్పుడు మనకు నూనె మరక కనిపించదు. కొద్దిసేపు మనం ఆరబెట్టినట్లయితే పేపర్ ఆరిపోతుంది, నూనె మరక కనబడుతుంది. దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? వెలుతురుని చూడొచ్చు. ఒకవేళ మనకు నూనె మరక కనబడకపోతే క్రొవ్వు లేనట్టుగా అనుకోవాలి. అలాగే మనం పిండి పదార్థాలు, క్రొవ్వులు అనే 3 పోషకాహార కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం. ఇవే కాకుండా వేర్వేరు ఆహార పదార్థాల్లో ఇతర పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అంతే కదా, ఆహారంలో ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అవి మన శరీరానికి శక్తినిస్తాయి, అలాగే శరీర నిర్మాణానికి కూడా తోడ్పడతాయి. పిండి పదార్థాలు ప్రధానంగా మనకేమిస్తాయి? శక్తిని అందిస్తాయి. అందుకే మనం వాటిని ఏమంటాం? శక్తిని అందించే పదార్థాలు అంటాం. ఇంకా పిండి పదార్థాలే కాక క్రొవ్వులు కూడా మనకు ఎక్కువ శక్తిని అందిస్తాయి. అందుకే వాటిని క్రొవ్వులని, పిండి పదార్థాలని కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటాం? శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి అని. ఆప్షన్స్ ఇచ్చి క్రొవ్వులు, ఇంకా పిండి పదార్థాలు, ప్రోటీన్స్, పిండి పదార్థాలు, క్రొవ్వులు, పిండి పదార్థాలు, పైవన్నీ అని ఇవ్వచ్చు. మనకేవి ఇస్తాయి శక్తిని? క్రొవ్వులు ఇంకా పిండి పదార్థాలు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలాగే మన శరీరం యొక్క పెరుగుదల ఇంకా మరమ్మత్తు కోసం మాంసకృత్తులు అవసరం. అందుకే వీటిని మనం ఏమంటాం? శరీర నిర్మాణానికి అవసరమయ్యే పోషకాలు అని అంటాం. ఇక క్రొవ్వుల నుంచి లభించే వనరులు, మొక్కల నుంచి లభించే వనరులు అని కొన్ని పటం ఇచ్చారు. వేరుశెనగ, బాదాం పప్పు, నువ్వుల నుంచి మనకు క్రొవ్వులు లభిస్తాయి. ఇవి మొక్కల నుంచి వస్తాయి. అలాగే కొన్ని జంతువుల నుంచి వచ్చే మాంసము, చేపలు, గుడ్లు, వీటి నుంచి కూడా మనకు
క్రొవ్వులు లభిస్తాయి. అలాగే పిండి పదార్థాలు లభించే వనరులు ఫ్రూట్స్ ఇచ్చురు, గోధుమలు, బియ్యం, సజ్జలు, మొక్కజొన్న, మామిడి, పుచ్చకాయ, బొప్పాయ, చెరుకు, బంగాళదుంప, చిలకడ దుంప ఇవన్నీ మనకు పిండి పదార్థాన్ని లభించే వనరులు అన్నమాట. అలాగే మొక్కల నుంచి ప్రోటీన్స్ లభించేవి, జంతువుల నుంచి లభించేవి కూడా ఇచ్చిరు. శనగలు, పెసళ్ళు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ వీటి నుంచి మనకు ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి మొక్కలకు సంబంధించినవి అన్నమాట. ఇవి మొక్కలకు సంబంధించినవి. అలాగే జంతువులకు సంబంధించిన ఆహారాలు ఏమున్నాయో చూద్దాం. ఏముంది, మాంసం, చేపలు, ఇంకా పన్నీరు, గుడ్లు, పాల నుంచి కూడా మనకు ఏమొస్తుంది, ప్రోటీన్లు లభిస్తాయి అన్నమాట. అలాగే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని మనం ఏమనుకున్నాం, ముందే అనుకున్నాం కదా, శరీర నిర్మాణానికి తోడ్పడే ఆహార పదార్థాలు అని అంటారు. అలాగే విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. వీటిలో కొన్ని విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, ఇంకా బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ సి అనేది వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. అలాగే ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలు అని. ఆప్షన్స్ పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు. ఆన్సర్ ఏంటి, ఖనిజ లవణాలు ఇంకా విటమిన్లు. అలాగే ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీర సరైన పెరుగుదలకు, మంచి ఆరోగ్యానికి కూడా ఖనిజ లవణాలు అవసరం. అలాగే బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బియ్యంలో ఇతర పోషకాల కంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే మన ప్రధాన ఆహారం ఏంటనుకున్నాం, అన్నం అనుకున్నాం. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. ఈ పోషకాలతో పాటు శరీరానికి పీచు పదార్థాలు, నీరు కూడా ఎంతగానో అవసరం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. మన తీసుకునే ఆహార పదార్థంలోని పీచు పదార్థం ఎక్కడి నుంచి లభిస్తుంది, ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలగునవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఏంటి, తాజా పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలు, పప్పులు, ఇంకా బంగాళదుంపలు. పీచు పదార్థం లోపం వలన మలబద్ధకం వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేరవేస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నీరు ఏ విధంగా సహాయపడుతుంది, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట ద్వారా బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం తాగే
ద్రవాలు అనగా నీరు, పాలు, టీ వంటి వాటి నుండి పొందుతాము. మన శరీరానికి అవసరమైన నీటిని మనం ఎలా తీసుకుంటాం? మనం త్రాగే నీరు ద్వారా, అలాగే పాలు, టీ వంటి ఆహార పదార్థాల ద్వారా, అలాగే మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనం మన శరీరానికి అవసరమయ్యే ఆహార పదార్థాన్ని నీటిని తీసుకుంటాం. అలాగే అనేక ఆహార పదార్థాల్లో కూడా నీరు ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కూరగాయలు కట్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది. అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్లో కూడా, అన్ని ఫ్రూట్లలో కూడా ఆ నీరు అనేది అధికంగా ఉంటుంది. అధికంగా దోసకాయలో ఉంటుంది. అందుకే ఎండాకాలంలో దోసకాయలు అలాగే కర్బూజా వంటివి తీసుకుంటూ ఉంటారు. సమతుల ఆహారం. మరి సమతుల ఆహారం అంటే ఏంటో చూద్దాం. మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం. మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణాల్లో కలిగి ఉండాలి. ఈ పోషకాలలో ఒకటి మరి ఎక్కువగాను, మరొకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు. అలాగే పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అటువంటి ఆహారాన్ని ఏమంటాం మనం? సమతుల ఆహారం అంటాం. పోషకాల్లో ఒకటి ఎక్కువగాను మరొకటి తక్కువగాను ఉండకుండా సరైన సమపాలల్లో ఉంటే దాన్ని మనం సమతుల ఆహారం అంటాం. పప్పులు, వేరుశెనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు, ఇంకా పులియబెట్టిన ఆహార పదార్థాలు అంటే ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహార పదార్థాలు, అలాగే పిండితో చేసినవి, ఇంకా అరటి, పాలకూర, బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైనవి ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు. అలాగే సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే మనం ఆహారాన్ని వండేటప్పుడు అధికంగా ఉడికించడం ద్వారా దాంట్లో ఉన్న పోషకాలను కోల్పోయే అవకాశం ఉందన్నమాట. ఉదాహరణకు విటమిన్ సిని అధికంగా వేడి చేసినట్లయితే అది ఆవిరైపోతుందన్నమాట. అలాగే కొన్ని పండ్లు కూడా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే అవి విటమిన్లని కోల్పోతాయి. అనేక కూరగాయలు, పండ్లు తొక్కలు విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగడం వల్ల వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు కోల్పోతాయి. బియ్యాన్ని 1 లేదా 2 సార్ల కన్నా ఎక్కువగా కడగడం వల్ల దానిలో ఉండే విటమిన్ బి అనేది కోల్పోవడం జరుగుతుంది. అసలే మనం బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేసి వండుతాం కాబట్టి ఇంకా కడగడం ద్వారా ఇంకెక్కువగా బి విటమిన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. వండడం వలన మనం ఆహారం రుచి పెరుగుతుందని, సులభంగా జీర్ణం అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వలన కూడా అవసరమైన ప్రోటీన్లు, ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలను కోల్పోతుంది. ఇంకా ఏంటంటే పదార్థాలను వేడి చేయడం వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. ఇంకా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వలన మనకు చాలా హానికరం. ఇంకేమవుతుంది? ఊబకాయానికి గురయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. పోషకాహార లోప వ్యాధులు. 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వలన మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతులకు కారణం అవుతుంది. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒకసారి టేబుల్లో చూద్దాం. ఏ విటమిన్ లోపం వలన, ఏ పోషకం వలన ఏ వ్యాధి వస్తుంది అనేది. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా కూడా చూడండి, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది విటమిన్ల నుంచి. అలాగే పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధుల మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా, టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్స్ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్లోనైనా ఒక బిట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఈ టేబుల్ని ఖచ్చితంగా చదవండి. విటమిన్ ఏ లోపం వలన మనకేమవుతుంది? దృష్టి లోపం వస్తుంది, చూపు మందగించడం, చీకటిలో
రాత్రిపూట కనిపించకపోవడం, దీన్నే మనం ఏమంటాం, రే చీకటి అంటాం. కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది, బ్లైండ్నెస్. విటమిన్ బి, దీనివల్ల బెరీ అనే వ్యాధి లోపం వస్తుంది. B1 వలన బలహీన కండరాలు మరియు పనిచేయడానికి శక్తిని సరిపోకపోవడం దీని యొక్క లక్షణాలు. అలాగే విటమిన్ సి, స్కర్వీ వ్యాధి వస్తుంది. దీనివల్ల పంటి చీగుళ్ళలో రక్తస్రావం, గాయాలు మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని యొక్క లక్షణాలు. విటమిన్ డి వల్ల రికెట్స్ వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఎముకలు మృదుగా అవ్వడం, ఇంకా వంగిపోవడం. కాల్షియం లోపం వలన ఎముకలు దంతక్షయం. అలాగే దీని లక్షణాలు బలహీనమైన ఎముకలు, దంతక్షయం. నెక్స్ట్, అయోడిన్ లోపం వలన గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం అనేది ఈ అయోడిన్ లోపం వలన వస్తుంది. అలాగే ఇనుము, ఐరన్ లోపం వలన రక్తహీనత వస్తుంది, నీరసం ఉంటుంది. ఎక్కువ ఐరన్ లోపం వలన అనీమియా అనే వ్యాధి కూడా వస్తుంది. మనకు ఒక లోగోనైతే ఇచ్చారు. ఈ లోగో 15 SAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహార పదార్థాలకు ఇవ్వబడే ఒక సర్టిఫైడ్ అన్నమాట. ఇది ఒక సర్టిఫికెట్ లాంటిది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమలు, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను గూర్చి తెలపడం అన్నమాట. ఒక క్వశ్చన్ చూద్దాం. కింది సరైన వాక్యంను గుర్తించండి. అన్నం మాత్రమే తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. సి, శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది. దీంట్లో సరైన ఆన్సర్ ఏంటి మరి? శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి. ఇంకా సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. ఆన్సర్ ఏంటి మరి? సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.